తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీచర్ నిర్వాకానికి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నీటి ట్యాంక్ లో మోనోమందు కలిపాడు టీచర్. అస్వస్థకు గురైన 13 మంది విద్యార్థులు ఉపాధ్యాయుడిపై అటెంప్ట్ టు మర్డర్ కేసునైతే నమోదు చేశారు. హాస్టల్లో ఉద్యోగుల మధ్య వర్గపోరే కారణంగా తెలుస్తోంది. ఎస్ఓను తప్పించేందుకు ఈ కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంచలన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు జ్ఞానాన్ని పంచాల్సిన ఓ ఉపాధ్యాయుడే వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాస్టల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు దాహం వేస్తే నీళ్లు తాగుతారు, కానీ వారు తాగే నీటిలోనే విషం కలిపితే అలాంటి దారుణమే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న పెంజాల రాజేందర్ అనే వ్యక్తి విద్యార్థులు తాగే వాటర్ ట్యాంక్ లో మోనోమందు కలిపాడు. దీంతో ఆ నీటిని తాగిన 13 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థకు గురైనట్లుగా సమాచారం. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఉపాధ్యాయుడిపై సెక్షన్ 109 బిఎన్ఎస్ ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసునైతే నమోదు చేసినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, అలాగే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హుటాహుటిన సఘన స్థలానికి చేరుకున్నారు. వారు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సమయంలో విద్యార్థులు చెప్పిన విషయాలు అందరినీ విస్తుపోయేలా చేశాయి. హాస్టల్లో ఉద్యోగుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయని, ఆ గ్రూపు రాజకీయాల కారణంగానే ఈ దారుణం జరిగిందని విద్యార్థులు వెల్లడించారు. ఎస్ఓను ఆ పదవి నుంచి తప్పించారనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు స్పందిస్తూ ప్రభుత్వ హాస్టల్లో ఉద్యోగుల మధ్య ఉండే గ్రూపు రాజకీయాల వల్ల వారికి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. వారి విభేదాల కారణంగా విద్యార్థులు తాగే నీటిలో పురుగుల మందు కలిపారు. ఇది అత్యంత దారుణమైన చర్య. వారికి గొడవలుంటే వారు చూసుకోవాలి, కానీ ఇలా అమాయక విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైంది కాదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే కూడా ఈ ఘటనపై సీరియస్ అయినట్లుగా సమాచారం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇక్కడ కలెక్టర్ గారు పాటు ఎమ్మెల్యే గారు పాటు ఇక్కడ స్కూల్ బిల్డింగ్కి విజిట్ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో పోయి అక్కడ కూడా ఇది అడ్మిటెడ్ స్టూడెంట్స్ పాటు కూడా మాట్లాడడం జరిగింది. సో దాంట్లో మనకి మార్నింగ్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. దాంట్లో మనము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. సో ఆ కోసం మనము ఈ స్పెషల్ టీమ్స్ కూడా ఇప్పుడు పోలీస్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా క్రిమినల్ యాక్షన్ మనము తీసుకుంటాము. సో ఆ కోసం ఇది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో ప్రాపర్గా సెక్షన్ పెట్టి ఖచ్చితంగా రిక్వైర్ ఉంటే ఇది రిమాండ్ కూడా మనము ఈ అక్యూజ్ పర్సన్స్కి ఎవరైనా కన్స్పిరసీ ఎవరైనా చేశారు ఆ స్టాఫ్ మెంబర్స్కి కూడా మనము రిమాండ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో కూడా ఇది ఏదైనా జరగవద్దు, ఆ కోసం మన పోలీస్ సైడ్ నుంచి తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ గారు మీకు చెప్పారు. ఇది స్పెషల్ మనము నోడల్ ఆఫీసర్ పెట్టి దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పాటు పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారు. అండ్ అందరూ స్టూడెంట్స్కి ఇక్కడ విజిట్ చేస్తారు. సో అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మనము సాల్వ్ చేయడానికి ఇది ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రాజేందర్ సారు నీళ్ళలో మందు కల్పించారు. మోనాలు కలిపి మమ్మల్ని భయపెట్టించారు సార్. మీరు రూమ్లోకి వెళ్ళినాడు అని ఎండగొట్టి మా సిద్ధంలో దాచింది సార్. మా సిద్ధంలో దాచి ఇంకా మా సిద్ధంలో వాసన రావాలని చల్లిండు. చల్లి అయినా ఇక 11 మంది తాగిన అడ్మిషన్ అయింది సార్. సాయంత్రం ఇక వేసి తాగ ముందుకైనా కూడా అడ్మిషన్ అయింది సార్. దొరకద్దని మా మీద కక్ష కట్టుకున్నాడు సార్. ఆ సార్ మా మీద ఇట్లా కట్టుకున్నా సార్. నేను ఆయన బాడీ చూసినాను సార్. ఆయన పెట్టేలా అది తగ్గుతానికి అనుకున్నాను, ఇది అనుకోలేదు సార్. మన ఇంకా మా అందరిని హింస పెట్టేది సార్. మమ్మల్ని కొట్టేది, తిట్టేది, చెప్తాం కూడా కాకుండా అంటానే సార్.